ఒక పదార్థం యొక్క విభజించలేని అతి చిన్న భాగాన్నే మనం ఆటం లేదా పరమాణువు అని అంటాము. ఇంకా సింపుల్గా తెలుసుకున్నట్లయితే ఆటమ్స్ యొక్క కాంబినేషన్ లేదా కలయిక వల్ల ఏర్పడిందే పదార్థం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పదార్థాలు ముఖ్యంగా 3 రకాలు. అవి సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఇలా మన చుట్టూ ఉండే ఎలాంటి పదార్థమైనా కొన్ని వేల కోట్ల ఆటమ్స్ యొక్క కాంబినేషన్ వల్ల ఏర్పడిందే. అయితే ఈ ఆటమ్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని మనం కంటితో డైరెక్ట్గా చూడలేము. ఇవి ఎంత చిన్నగా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 మిలియన్స్ ఆటమ్స్ని ఒక వరుసలో పక్కపక్కన పెట్టి ఉంచినట్లయితే అవి కేవలం 1 సెంటీమీటర్ లెంత్కి మాత్రమే సమానం అవుతాయి. అయితే ఈ ఆటం యొక్క స్ట్రక్చర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఆటంలో కూడా మళ్ళీ కొన్ని భాగాలుంటాయి. అవి ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. వీటినే సబ్ అటామిక్ పార్టికల్స్ అని కూడా అంటారు. అయితే ఎలక్ట్రాన్ కి నెగటివ్ ఛార్జ్, ప్రోటాన్ కి పాజిటివ్ ఛార్జ్ ఉంటాయి. కానీ న్యూట్రాన్ కి మాత్రం ఎటువంటి ఛార్జ్ ఉండదు. అంటే న్యూట్రాన్ ఛార్జ్ 0 అన్నమాట. ప్రతి ఆటంలో ప్రోటాన్ మరియు న్యూట్రాన్ కలిసే ఉంటాయి. ఇలా ప్రోటాన్, న్యూట్రాన్ కలిసి ఉండే ప్రదేశాన్నే న్యూక్లియస్ అంటాము. అంతేకాకుండా ఈ న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్ మరియు న్యూట్రాన్ యొక్క మాస్ లేదా ద్రవ్యరాశి దాదాపుగా సమానంగా ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్ యొక్క మాస్ ప్రోటాన్ మాస్ కంటే 1836 టైమ్స్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా న్యూక్లియస్ కి పాజిటివ్ ఛార్జ్ మరియు ఎలక్ట్రాన్స్ కి నెగటివ్ ఛార్జ్ ఉండడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ చాలా వేగంగా తిరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగినట్టన్నమాట. అయితే ప్రతి ఆటంలో ఖచ్చితంగా ఒక ప్రోటాన్ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నార్మల్ కండిషన్స్లో ఒక ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటే దానికి ఈక్వల్గా అన్ని ఎలక్ట్రాన్స్ ఆ ఆటంలో ఉంటాయి. కానీ న్యూట్రాన్స్ మాత్రం వేరువేరుగా కూడా ఉండవచ్చు. అయితే ఒక ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రోటాన్స్ పెరుగుతున్న కొద్దీ ఆ ఆటం యొక్క స్వభావం మారుతుంది. ఒక ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి దాని అటామిక్ నెంబర్ లేదా పరమాణు సంఖ్యని నిర్ణయిస్తారు. ఈ విషయాన్నే ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆటంలో కేవలం ఒకే ప్రోటాన్ ఉంటుంది. అంటే హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1. హీలియం ఆటంలో 2 ప్రోటాన్స్ ఉంటాయి. అంటే హీలియం యొక్క అటామిక్ నెంబర్ 2. ఆ తర్వాత లిథియంలో 3, బెరీలియంలో 4. ఇలా వివిధ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్లో ప్రోటాన్స్ యొక్క సంఖ్య వేరువేరుగా ఉంటాయి. ఈ విధంగా ఒక ఆటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి అది ఏ ఎలిమెంట్ యొక్క ఆటం అని తెలుస్తుంది. అయితే అటామిక్ నెంబర్ని Z అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. అంతేకాకుండా ఒక ఆటంలో ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ల సంఖ్యను కలిపితే వచ్చే నెంబర్నే మాస్ నెంబర్ అని పిలుస్తారు. మాస్ నెంబర్ని A అనే లెటర్తో ఇండికేట్ చేస్తే ఆటంలోని న్యూట్రాన్ల సంఖ్యని N అనే లెటర్తో ఇండికేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఆటంనే తీసుకుందాం. ఇక్కడ నెంబర్ 6 అటామిక్ నెంబర్ లేదా ప్రోటాన్ల సంఖ్యను ఇండికేట్ చేస్తే నెంబర్ 12 ప్రోటాన్స్ ని మరియు న్యూట్రాన్స్ ని కలిపి ఇండికేట్ చేస్తుంది. అంటే కార్బన్ ఆటంలో ప్రోటాన్స్ కి సమానంగా 6 న్యూట్రాన్స్ కూడా ఉంటాయి అని అర్థం. అయితే 2 లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ కలిస్తే ఏర్పడే దాన్నే మాలిక్యూల్ లేదా అణువు అని అంటారు. ఈ మాలిక్యూల్స్ ముఖ్యంగా 3 రకాలు. అవి ఎలిమెంట్స్, కాంపౌండ్స్ అండ్ మిక్చర్స్. తెలుగులో వీటిని మూలకాలు, సమ్మేళనాలు, మిశ్రమాలు అని పిలుస్తారు. అయితే ఈ 3 గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. నెంబర్ 1 ఎలిమెంట్స్ లేదా మూలకాలు. ఏవైనా ఒకే రకమైన 2 లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ కలిస్తే ఏర్పడేదాన్నే ఎలిమెంట్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్ మాలిక్యూల్స్. నెంబర్ 2 కాంపౌండ్స్ లేదా సమ్మేళనాలు. ఏవైనా వివిధ రకానికి చెందిన 2 లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ కలిస్తే ఏర్పడేదాన్నే కాంపౌండ్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ క్లోరైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్స్. నెంబర్ 3 మిక్చర్స్ లేదా మిశ్రమాలు. ఏవైనా వివిధ రకానికి చెందిన 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో పక్కపక్కనే ఉండి తమ యొక్క న్యాచురల్ ప్రాపర్టీస్ అంటే సహజ ధర్మాలను కోల్పోని పదార్థాలను మిక్చర్స్ అని అంటారు. అంటే మిక్చర్స్లో ఉండే వివిధ రకాలైన ఆటమ్స్ని కొన్ని మెథడ్స్ ద్వారా వేరు చేయొచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్లో ఉండే ఆక్సిజన్, నైట్రోజన్, హీలియం, కార్బన్ డైఆక్సైడ్ వంటి ఆటమ్స్ని కొన్ని పద్ధతుల ద్వారా సపరేట్ చేయవచ్చు. అయితే ఒక ఆటం అయాన్గా ఎలా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆటంలో నార్మల్ కండిషన్స్లో ఎలక్ట్రాన్ల సంఖ్య మరియు ప్రోటాన్ల సంఖ్య ఎల్లప్పుడూ సమానంగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఒక ఆటం ఎలక్ట్రాన్స్ని కోల్పోవడం కానీ లేదా పొందడం కానీ జరిగినప్పుడు అది అయాన్గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఆటంని మరియు క్లోరిన్ ఆటంని తీసుకుందాం. సోడియం ఆటం యొక్క అటామిక్ నెంబర్ 11. అంటే ఈ ఆటంలో నార్మల్గా అయితే 11 ఎలక్ట్రాన్స్ అండ్ 11 ప్రోటాన్స్ ఉంటాయి. అదేవిధంగా క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 17. అంటే క్లోరిన్లో నార్మల్గా 17 ఎలక్ట్రాన్స్ అండ్ 17 ప్రోటాన్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం.
ఒకవేళ ఈ సోడియం యాటమ్ని మరియు క్లోరిన్ యాటమ్ని పక్కపక్కన ఉంచినట్లయితే సోడియం యాటంలో ఉన్న 11 ఎలక్ట్రాన్స్ నుండి ఒక ఎలక్ట్రాన్ విడిపోయి క్లోరిన్ యాటంలోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రాసెస్లో సోడియం యాటమ్ ఎలక్ట్రాన్ని కోల్పోవడం వల్ల సోడియం అయాన్గా మరియు క్లోరిన్ యాటమ్ ఎలక్ట్రాన్ని పొందడం వల్ల క్లోరిన్ అయాన్గా మారతాయి. అయితే ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ మరియు ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటాయని మనందరికీ తెలుసు. ప్రస్తుతం సోడియంలో 10 ఎలక్ట్రాన్స్ మరియు క్లోరిన్లో 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే సోడియం అయాన్లో ఎలక్ట్రాన్స్ కంటే ప్రోటాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఓవరాల్గా సోడియం పాజిటివ్ ఎనర్జీ అయాన్గా మారుతుంది. ఇదే విధంగా క్లోరిన్లో ప్రోటాన్స్ కంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఓవరాల్గా క్లోరిన్ నెగటివ్ ఎనర్జీ అయాన్గా మారుతుంది. అయితే ఒక పాజిటివ్ ఒక నెగటివ్ ఎప్పుడైనా అట్రాక్ట్ చేసుకుంటాయి. కాబట్టి ఈ రెండు అయాన్స్ని పక్కపక్కన ఉంచితే అవి ఒక బాండ్ని క్రియేట్ చేసుకొని సోడియం క్లోరైడ్గా ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన బాండ్నే అయానిక్ బాండింగ్ అని పిలుస్తారు. అయితే ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ గురించి తెలుసుకుందాం. పీరియాడిక్ టేబుల్ గురించి బెటర్గా అర్థం చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ని తీసుకుందాం. మన ప్రపంచంలో ఉన్న జీవులన్నింటినీ ఒక దగ్గర పెట్టి వాటిలో శాకాహారుల్ని ఒక దగ్గర చేర్చి మాంసాహారుల్ని మరొక దగ్గర చేర్చి మళ్ళీ వీటిలో పక్షులను ఒక దగ్గర జంతువులను ఒక దగ్గర పెట్టామనుకుందాం. ఇప్పుడు వీటి నేమ్స్ అన్నింటినీ మన బుక్లో ఒక ఆర్డర్ వైజ్గా నోట్ చేసుకుంటే ఒక టేబుల్ ఫామ్ అవుతుంది. ఆ టేబుల్ చూసిన వెంటనే పక్షులే వరుసలో ఉన్నాయి మరియు జంతువులే వరుసలో ఉన్నాయి అనే విషయాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇదే విధంగా సైంటిస్టులు కనిపెట్టిన ఆటమ్స్ అన్నింటినీ మెండలీఫ్ అనే శాస్త్రవేత్త ఒక దగ్గరికి చేర్చి వాటిలో మెటల్స్ ని ఒక దగ్గర, మెటలాయిడ్స్ ని ఒక దగ్గర, నాన్ మెటల్స్ ని ఒక దగ్గర, మళ్ళీ వీటిలో ఆల్కలీ మెటల్స్ ని వేరేగా, హాలోజెన్స్ ని వేరేగా, నోబుల్ గ్యాసెస్ మొదలైన వాటిని వేరేగా చేర్చి వాటి అటామిక్ నెంబర్ ను బట్టి ఒక టేబుల్ ని క్రియేట్ చేశాడు. ఆ టేబుల్ నే పీరియాడిక్ టేబుల్ అని పిలుస్తారు. అయితే ఈ పీరియాడిక్ టేబుల్లో 7 రోస్ అండ్ 18 కాలమ్స్ ఉంటాయి. రోస్ ని పీరియడ్స్ అని, కాలమ్స్ ని గ్రూప్స్ అని పిలుస్తారు. అంతేకాకుండా ఈ పీరియాడిక్ టేబుల్లో ఇప్పటి వరకు 118 ఆటమ్స్ ని యాడ్ చేశారు. ఇందులో 94 ఆటమ్స్ న్యాచురల్ గా ఏర్పడితే 24 ఆటమ్స్ ని ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారు. ఇక చివరగా ఈ వీడియోలో ఎలక్ట్రిసిటీ గురించి తెలుసుకుందాం. మనం ఇంతకు ముందే ఒక ఆటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయని తెలుసుకున్నాం. అయితే ఆటంలోని ఎలక్ట్రాన్స్ అన్ని వాటి సంఖ్యను బట్టి వాటి షెల్స్లో న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి. మొదటి షెల్లో మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్, రెండవ షెల్లో మాక్సిమం 8 ఎలక్ట్రాన్స్, మూడవ షెల్లో మాక్సిమం 18 ఎలక్ట్రాన్స్, నాలుగవ షెల్లో మాక్సిమం 32 ఎలక్ట్రాన్స్. ఇలా వాటి షెల్స్లో సరిపడే అన్ని ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఆటంని తీసుకుందాం. కాపర్లో 29 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మొదటి షెల్లో 2 ఎలక్ట్రాన్స్, రెండవ షెల్లో 8 ఎలక్ట్రాన్స్, మూడవ షెల్లో 18 ఎలక్ట్రాన్స్, నాలుగవ షెల్లో 1 ఎలక్ట్రాన్, మొత్తం 29 ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి. అయితే ప్రతి ఆటంలోని చివరి షెల్ని వ్యాలెన్సీ షెల్ అని అంటారు. ఎలక్ట్రిసిటీకి ముఖ్య కారణం ఈ వ్యాలెన్సీ షెల్. అయితే న్యూక్లియస్ కి దగ్గరగా ఉన్న షెల్స్ లోని ఎలక్ట్రాన్స్ కి మరియు న్యూక్లియస్ కి అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దూరంగా ఉన్న షెల్స్ లోని ఎలక్ట్రాన్స్ కి మరియు న్యూక్లియస్ కి అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ వ్యాలెన్సీ షెల్ లోని ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటే ఆ ఎలక్ట్రాన్స్ ఆటమ్ నుండి విడిపోవు. కానీ వ్యాలెన్సీ షెల్ లోని ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటే అవి తొందరగా ఒక ఆటమ్ నుండి మరొక ఆటమ్ కి షిఫ్ట్ అవుతాయి. ఇలా ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవ్వడాన్నే ఎలక్ట్రిక్ కరెంట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక కాపర్ గురించి మాట్లాడుకున్నప్పుడు కాపర్ ఆటమ్ లోని వ్యాలెన్సీ షెల్ లో ఒకే ఎలక్ట్రాన్ తిరుగుతుంది అని తెలుసుకున్నాం. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ తొందరగా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మీకు తెలుసా, ఎలక్ట్రిసిటీ వైర్స్కి ఎక్కువగా సిల్వర్, కాపర్, అల్యూమినియం వంటి వాటిని ఉపయోగిస్తారు. ఎందుకంటే వీటి యొక్క ఆటమ్స్లోని చివరి షెల్లో తక్కువ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి. ఇలా వ్యాలెన్సీ షెల్లోని ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటే వాటిని కండక్టర్స్ అని అంటారు. అంటే ఇవి ఎలక్ట్రిసిటీకి ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇదే విధంగా వ్యాలెన్సీ షెల్లోని ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటే వాటిని ఇన్సులేటర్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ అండ్ జెర్మేనియం. ఇవి గ్లాస్, రబ్బర్, ప్లాస్టిక్ వంటి మెటీరియల్స్ లో ఉంటాయి. అంటే ఇవి ఎలక్ట్రిక్ కరెంట్ కి ఉపయోగపడవన్నమాట. ఇది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ తో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి.